మెదక్ జిల్లాలో మూడో విడత పోలింగ్లో 100% ఓటర్లు పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతంలో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో నిలిచిందన్నారు. మొదటి విడతలో 88.56%, రెండో విడతలో 88.80%, మూడో విడతలో పోలింగ్ మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఈ నెల 10వ తేదీన మూడో విడత పోలింగ్ జరుగుతుందన్నారు. సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ జిల్లా పోలింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ 100% ఓటింగ్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతంలో రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందని, మూడో విడత ఎన్నికల ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి 2 విడతల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లే మూడో విడత ఎన్నికల వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి పూర్తి చేయాలని అన్నారు. ఈ నెల 10వ తేదీన మూడవ విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నర్సాపూర్, చిల్చేడ్, కౌట్పల్లి, కొల్చారం, శివంపేట్, వెల్దుర్తి, మాసేపేట్ మండలాల్లో అత్యధికంగా ప్రజలు పాల్గొని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. 161 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 506 వార్డు మెంబర్ల ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. మొదటి విడతగా 88.56%, రెండో విడత 88.80% పోలింగ్ నమోదైందని తెలిపారు. మెదక్ జిల్లాలో మూడో విడత 22 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, దాంతో 161 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎన్నిక కావాల్సి ఉందన్నారు. 506 వార్డు మెంబర్లు ఎన్నిక కావాల్సి ఉందని తెలిపారు.